వెల్కమ్ టు ప్రశ్న. ఈరోజు మనం జూడ్ అలియాస్ లగ్గైతో అనే వ్యక్తి గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అంటే ఎన్నోసార్లు అంటే 2-3 టైమ్స్ మాట్లాడాం. కారణం ఏంటంటే ఈ పార్టీ ఇంక్లినేషన్స్, రిలీజియస్ ఇంక్లినేషన్స్ పెట్టుకొని ఒక సాఫ్ట్ కోర్ ఐడియాలజీని పిల్లల మెదళ్లలో నాటుదాము అని చూస్తున్నప్పుడు అదేదో బయటగా చెప్పేసి అప్పుడు డైరెక్ట్గా కౌంటర్ చేసుకుంటాం కదా. అంతేగాని ఇట్లా నేను న్యూట్రల్ని, నాకు అది లేదు ఇది లేదు, నేను అందరినీ సమానంగానే చూస్తాను, అన్ని పార్టీలు సమానమే అని మాట్లాడుతూ ఎస్పెషల్లీ రాజకీయాలలోకి వచ్చేసరికి ఈ జూడ్ అలియాస్ లగ్గైతో అనే వ్యక్తి అతను ఎస్పెషల్లీ నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని బాగా జాకీలు పెట్టి లేపుతానే ఉంటాడట. ఇట్లా తొక్కటో లేపటం లేపుతూనే ఉంటాడు. కానీ ఎక్కడా కూడా అంటే యూ షుడ్ నాట్ రీడ్ యూ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆ లైన్స్ మధ్యలో చదవాలి, అంతేగాని పైన చూసేసి మాటల్లో ఇప్పుడు ఒక 15-13 నిమిషాల వీడియోలో మొత్తం అంతా కూడా వీడియో అంతా ఒకళ్ళ వైపు చేసి ఇంకొక జస్ట్ ఒక 5% 10% లేదు దాని గురించి కూడా నేను మాట్లాడతాను, లేదంటే అలా మాట్లాడటం కూడా తప్పే అని ఒక మాట, మిగతాదంతా కూడా ఇంక్లినేషన్ ఉంటుంది. దాంతోపాటు ఈరోజు నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా కొన్ని థంబ్నెయిల్స్ చూపిస్తా. ఈ జూడ్ అనే వ్యక్తి ఎట్లా తన యొక్క ఇంక్లినేషన్ టువర్డ్స్ జనసేన, ఇంక్లినేషన్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్, మళ్ళీ ఒకవైపు నాకు ఏ పార్టీ ఏముంది అని చెప్పని అంటాడు. పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా ఆరోపణలు వచ్చినా, సుగాలి ప్రీతి కేసు లాంటివి వచ్చినా మెల్లిగా మల్లెపూలతో కొడతా ఉంటాడు ఇట్టగా. కానీ పవన్ కళ్యాణ్ ఎవరినైనా తొక్కి నారతీస్తా, ఎగరేసి దుంకుతా, భుజాల మీద కూర్చుంటా అన్నప్పుడు మాత్రం అసలు మామూలుగా ఎలివేషన్లో కూడా ఎగ్జాంపుల్ వరుసగా చూపిస్తాను చూడండి. అంటే ఏదున్నా సరే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి, అంతేగాని ఇట్లా దొంగచాటుగా దోబూచులాటం కరెక్ట్ కాదు. చూడు చూడండి, ఇది ఈ థంబ్నెయిల్లో జగన్ వర్సెస్ పవన్. ఓకే, దీంట్లో జర్మనీ వెళ్ళిపో అనేది పెద్దగా అనగానే వాకౌట్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తే జర్మనీ వెళ్ళిపో అనేది పెద్దగా పెట్టి, వాకౌట్ అనేది చాలా చిన్నగా పెట్టి జగన్ వర్సెస్ పవన్. ఇక్కడ ఏంటి న్యూట్రాలిటీ అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నాడు అనేది కూడా మాట్లాడాలిగా. పోనీ థంబ్నెయిల్లో పెట్టాలిగా. అట్లీస్ట్ మాట్లాడటం పక్కన పెట్టండి, థంబ్నెయిల్లో కదా జర్మనీ వెళ్ళిపో అని పవన్ కళ్యాణ్ వేసిన కౌంటర్ మాత్రం మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి వాకౌట్ అన్నది మాత్రం జస్ట్ వాకౌట్ అని చెప్పి చిన్న ఇమేజ్ ఏదో పాపం వెళ్ళిపోతుంది. ఓకే, ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, వార్ బిగిన్స్, పవన్ వర్సెస్ జగన్ అంట. స్టాప్ ఇట్ అని జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ అని చెప్పని జగన్ అని ఒక 3 ఎన్నులు దీనికి ఈ సెకండ్ థంబ్నెయిల్లో. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని జగన్ అని పవన్ కళ్యాణ్ గట్టిగా ఇలా అన్నట్టు ఆ ఫింగర్ చూపిస్తూ ఈయనేమో స్టాప్ ఇట్ అని పెట్టాడు ఈయనకి. అంటే పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయాలా అర్జెంటుగా వీడియోల్లో, థంబ్నెయిల్లో కూడా. వీడియోలో జస్ట్ ఊరికే అలా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది కూడా అని చెప్పిన 2 ఈ అన్నారు అది కూడా అన్నది కూడా 2 కట్లు. సరే, అది ఎవరెవరో ప్రావీణ్యాన్ని బట్టి అది ఉంటుంది, మనకు అనవసరం. ఇది చూడండి, బిగ్ పొలిటికల్ మూవ్ అని పెట్టి మేము వైసీపీలా కాదంట ఇక్కడ పవన్ కళ్యాణ్. అంటే వైసీపీలా అంటే ఇప్పుడు నేనున్న 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని విమర్శించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేసాం. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసాం? పవన్ కళ్యాణ్ అనా కాదు, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి. ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల పక్షం నిలబడుతుంది కాబట్టి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ఈరోజు కూడా ప్రతిపక్షంతో పాటు ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే అతన్ని కూడా మళ్ళీ అలాగే ప్రశ్నిస్తాం. ఇదేంటి ఈ బుక్కబకి వ్యవహారాలు ఏంటి? చూడండి, మేము వైసీపీలా కాదంట, మేము వైసీపీలా కాదు. ఎలివేషన్ పవన్ కళ్యాణ్కి జాకీ ఇట్లా లేపుతాడు, కొడతానే ఉంటాడు, ఇట్లా తొక్కుతూనే ఉంటాడు, లెగుస్తూనే ఉంటాడు జాకీ. ఇది చూడండి, తొక్కి నార తీస్తా. ఇది చిన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇమేజ్ మొత్తం అంత పవన్ కళ్యాణ్ ఇట్లా వార్నింగ్ ఇస్తున్నట్టు వైరల్ స్పీచ్, తొక్కి నార తీస్తా అంట. అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు చూడు నువ్వు? లగైతే నువ్వు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ప్రజలు అంత
తెలియకుండా ఉన్నారు అనేది నీ ఆలోచన? తెలియకుండా ఉన్నారనేది నీ ఆలోచన? యువర్ ఎక్స్పోజ్డ్. లుక్, ఇది చూడండి, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూలో ఇక్కడ చూడండి, ఇది మాయ జాగీరే అని కేటీఆర్ అంటే, తమిళలో ఇవన్నీ స్టేట్మెంట్స్, ఇది మాయ జాగీరే అని కేటీఆర్ అంటే అవునా అని పవన్ కళ్యాణ్ అన్నట్టు, అంటే ఒక సటారికల్ ఎక్స్ప్రెషన్ పెట్టి, అంటే కేటీఆర్కి పనిచేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవునా అని, అవునా అని. ఇప్పుడు లేదు రావణ్, నువ్వు ఎందుకు అలా మరీ భూతద్దంలో మ్యాగ్నిఫైర్ గ్లాస్లో చూస్తున్నావు, వై ఆర్ యూ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఎందుకు అని చెప్పని అంటే అనుకుంటే, ఒకవేళ మీరు ఇప్పుడు చూడండి, నేను కంపేర్ చేస్తా, రెండు thumbnails నేను కంపేర్ చేస్తా. ఇది చూడండి, దీంట్లో ఇది మాయ జాగీరే అని కేటీఆర్ అంటే అవునా అని పెట్టాడా, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ. దీంట్లో చూడండి, నీ అయ్యే జాగీరా తెలంగాణ అని పెట్టి పవన్ కళ్యాణ్ పెట్టాడు ఇమేజ్. నీ అయ్యే జాగీరా తెలంగాణ అని పవన్ కళ్యాణ్ పెట్టాడు ఇమేజ్. మరి ఇక్కడ కేటీఆర్ కూడా అవునా అని పెట్టొద్దా? లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొకళ్ళు అవునా అని పెట్టొద్దా? పెట్టడం ఎందుకు? పవన్ కళ్యాణ్ లేపాలా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఎందుకంటే తెలంగాణలో పప్పైంది తెలిసిందేగా మనందరికీ. జనసేన పార్టీ ఆఫీస్ పెట్టాడు. ఎందుకు? బర్రెలా కొత్త ఓడిపోతాడు. అవును, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు కదా, పొత్తెవరితో పెట్టుకుంటాడు? బీజేపీ. ఓకేలే, ఏమలే, మనకి ఎందుకులే. కానీ చూసారా, అట్లా ఎలివేషన్ ఇస్తాడనమాట మా అన్నకి. అర్థమైందా? సో డబుల్ స్టాండర్డ్స్ ఏముంది? హిపోక్రసీ, ముసుగు తీసేయి. చూడు, తీసేయి, ముసుగు తీసేయి. పవన్ కళ్యాణ్ ఇది మీ అయ్యేది, ఇదేంటిది, నీ అయ్యే జాగీరా తెలంగాణ అన్నది మాత్రం చక్కగా సింగులర్గా ఎవరినో అన్నట్టు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ఇట్లా పంచిపెట్టి ఎలా పెట్టావు. కేటీఆర్ ఇది మాయ జాగీరే అంటే కేటీఆర్ని కూడా అట్టగా పెట్టాలా? పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇష్యూ అని పెట్టి ఇది మాయ జాగీరే అంటే అవునా అని పవన్ కళ్యాణ్ పెట్టు. ఏంటిది? ఇంత బహిర్గతంగా దొరికిపోతున్నప్పుడు మళ్ళీ నేను న్యూట్రల్లో, నాకు ఏ పార్టీ లేదు అని ఈ వ్యవహారాలు చెప్పకూడదు. నీకు హిందుత్వ ఐడియాలజీ అంటే ఇష్టం, హిందూయిజం కాదు. నీ హిందుత్వ ఐడియాలజీ అంటే ఇష్టం చెప్పేసే, భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేస్తా. కలిసావు కదా, భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసావు, పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. ఇదే కదా సపోర్టింగ్ సిస్టమ్ అంటే. అంతమంది గొర్రెలను చేసి పాపం ఆడుకోవడం కరెక్టేనా? చూడు లగైతు. ఎందుకంత భయం ఎందుకు? చెప్పొచ్చుగా, ఓపెన్గా చెప్పొచ్చు కదా. తప్పే ఉంది? నీకు పార్టీ ఇష్టం అనుకో, తప్పే ఉంది, దాంట్లో తప్పే ఉందా? లేదు. దానికి ఎందుకు మరి ఇది? చూడు, నెక్స్ట్ బిగ్ ఫైట్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ అని పెట్టి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమంటారు సబ్ టైటిల్, నా జర్నీ డిఫరెంట్. ఇక్కడ మళ్ళీ లేపాలా అంటే విజయ్ చాలా చూచాయిగా కేక్ వాక్ చేసుకుంటూ వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ పాపం ఇది గెంతి ఎగిరి దొల్లి కింద పడి పొల్లుదండాలు పెట్టి ఎన్ని చేసినా ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన జర్నీ డిఫరెంట్. ముళ్ళకంపల మీద నడుస్తాడు పవన్ కళ్యాణ్ పాపం, రోజు ముళ్ళకంపల మీదే. నా జర్నీ డిఫరెంట్ అంట. ఏంటి బాబా ఆ జర్నీ? కొద్దిగా చెప్పు. డిఎంకే, ఏడిఎంకే లాంటి పెద్ద పార్టీలు ఉన్నా సరే ఇటువైపు నుంచి వచ్చి అక్కడ బీజేపీ కూడా ఏదో మళ్ళీగా ఇన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నా సరే అవన్నీ పక్కన పెట్టి విజయ్ని అక్కడ ప్రజలు ఎన్నుకుంటే నా జర్నీ డిఫరెంట్ ఒప్పుకోవచ్చుగా. నాకు చేత కాలేదు అని 2008 నుంచి ప్రయత్నిస్తున్నాం, ఇప్పుడు దాకా నాకు చేత కాలేదు అని చెప్తే అయిపోద్దిగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు వేరే వాళ్ళ యొక్క విజయం మీద మనం ఎందుకు అసూయ, ఈర్ష ఎందుకు? ఏమో చూడండి, ఆపరేషన్ ఎర్రచందనం తాట తీస్తా. అదే ఎలివేషను. విజయ్ వర్సెస్ పవన్లో చూడండి, హిందీ ఇంపోజ్ చేయొద్దంటే వాట్ ఏ లాజిక్ అంట. తమిళనాడుకి వెళ్ళి మాట్లాడు మరి ఇదే మాట. తమిళనాడులో చెప్పు, హిందీ ఇంపోజ్ చేస్తాం, వాట్ ఏ లాజిక్ అని తమిళనాడులో ఎవరితో అన్న మాట్లాడి సరిపోద్ది. వాళ్ళు చెప్తారుగా సమాధానం. పవన్ కళ్యాణ్ విజయ్ కౌంటర్ వేస్తాడు. ఏంది మనకి ఎక్కడ ఆ రాష్ట్రం తమిళనాడు అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నా నేను? ఈ జాకీలు పెట్టి లేపటం ఎందుకు అంటున్నా? లగ్గాయితూ ఎందుకు? చూడండి మిషన్ విజయ్ అంట. ఏది? పవన్ కళ్యాణ్
అన్నమాలయ బొమ్మ పెట్టి మిషన్ విజయ్ అంటే ఇటువైపు తాను దూర సందు లేదు కానీ మెడకో డోలర్ వచ్చావు సామెతుంటుంది. పాప మనమే మనం పొత్తు లేకపోతే మనం వెళ్ళలేం. మనం అన్నమలైకి మళ్ళీ పుష్ చేయటం ఎక్కడ తమిళనాడులో. దానికి మనోడి జాకీ మిషన్ విజయ్ అంట. మిషన్ విజయ్ అయిపోయిందా మరి మిషన్ విజయ్. పవన్ కళ్యాణ్ ఆంధీ హే సీజ్ ద షేప్. ఇప్పుడే కాదు, ఇంట్రోవర్ట్ బట్ పవర్ఫుల్ అని ఓల్డ్ వీడియో ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రోవర్ట్ బట్ పవర్ఫుల్ అంట. ఆ లోపల పవన్ కళ్యాణ్కి దానికి సంబంధం లేదు. ఇట్లా మతం రాజకీయం చేస్తున్నారని కేజ్రీవాల్ అని చెప్పని నరేంద్ర మోదీ గురించి మాట్లాడితే ధర్మం జోలికి రావద్దని పవన్ కళ్యాణ్ అంటే అంటే మనం ఓపెన్గా చెప్పేయాలగా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఓపెన్గా, బాబు నాకు నువ్వు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్, నాకు నీ సిద్ధాంతం అంటే ఇష్టం. సిద్ధాంతమా? పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఏముంది? ఓహో, ఈరోజు సిద్ధాంతం అని చెప్పుకుంటున్న హిందుత్వవాదం అంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీతో పాటు నడుద్దాం అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరేమంటారు? అప్పుడు నిన్ను ఫాలో అవుతున్న గొర్రెలకు కూడా అర్థమైపోద్ది కదా. నిన్ను ఫాలో అవుతున్న గొర్రెలకు కూడా అర్థమైద్ది కదా నువ్వు ఎవరో, నువ్వేంటి, నీ పద్ధతి ఏంటి అని. తప్పే ఉంది. ఏ మతమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఎంచుకునే చాయిస్ నీదే కదా. తప్పే ఉంది దాంట్లో. కాబట్టి ఇది రాబోయే ఒక 2-3 ఎపిసోడ్లకి ఒక చిన్న గ్లింప్స్. దీనికి సంబంధించి నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో ఈ వీడియోల్లో కూడా మన ఏజుడ్ అలియాస్ లగ్గాయత్తు బంతిపూలతో ఎట్ట కొడుతున్నాడు, నచ్చిన వాళ్ళని బంతిపూలతో ఎలా కొడుతున్నాడు, నచ్చిన వాళ్ళని కర్రతో కొడదామని ఎట్ట చూస్తున్నాడు అనేది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. సో దిస్ ఈస్ జస్ట్ ఎ గ్లిమ్స్ ఫర్ ద అప్కమింగ్ సిరీస్ ఆన్ లగ్గాయత్తు. అండ్ దట్స్ ఆల్. మర్చిపోయాను, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక లైవ్ అనేది ఉంటుంది. దాంట్లో ఏ లైవ్ అంటే ఆస్క్ రావణ్ అనే ఒక లైవ్ పెడుతున్నాము. మన టీం అంతా కూడా నీతో ఇంటరాక్ట్ అవుదామని చాలామంది ఇన్స్టాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, జీమెయిల్ కావచ్చు మెసేజ్లు పెడుతున్నారు. సో మీ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ మన వ్యూవర్స్తో అయినా సరే ఉండండి అని చెప్పని మన వాళ్ళు ఒక ఇంటరాక్టివ్ లైవ్ ఎవ్రీ వీక్ ఒకటి పెడదామని చెప్పని అంటున్నారు. సో త్వరలో చెప్తాము ఎప్పుడు అనేది ఆ ఇంటరాక్టివ్ లైవ్ కూడా. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ వాట్ అండ్ వెన్ వీ విల్ స్టార్ట్ దోస్ లైవ్స్. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఏమైనా ప్రశ్నించాలనుకున్నా, లేదా ఏమైనా డౌట్స్ మీకుంటే ఖచ్చితంగా దాంట్లో ఆ పర్టికులర్ ఆస్క్ రావణ్లో మీరు డైరెక్ట్గా అడగచ్చు. రైట్? సో ఐ విల్ బీ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Wait for the upcoming bangers. Thank you so much.